జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి. నమస్కారం పంతులు గారు. నన్ను నారాయణ శాస్త్రి గారు పంపించారు. ఓ మీరేనా? విక్కీ కదా మీ పేరు? అవునండి, ఫుల్ నేము విఖ్యాత్. సరే బాబు, మనం పూజ ప్రారంభిద్దాం. నేను చెప్పిన సామాగ్రి అంతా తీసుకొచ్చారా? తెచ్చానండి. అక్కడ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. పంతులు గారు, నాకు ఒక డౌటు. ఈ వాస్తు పూజ అక్కడే ఏలూరులోనే ఏదో గుళ్ళో చేయించుకోకుండా శాస్త్రి గారు ఇంత దూరం ఈ పాత గుడికి ఎందుకు పంపించారు? ఈ గుడి ఉన్న స్థానం శక్తి స్థానం. అందుకే ఇక్కడ ఏ దోష నివారణ పూజ చేయించుకున్నా విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఓ అలాగా, ఓకేనండి. సరే, అక్కడ కూర్చో బాబు. అలాగేనండి. వాస్తు దోష నివారణ పూజ కోసం వచ్చావా? అంటే ఇప్పుడు మమ్మల్ని ఏడిపిస్తుంది చాలదని ఇలాంటివన్నీ చేసి ఇంకొంచెం బలం తెచ్చుకొని ఇంకా ఎక్కువగా మమ్మల్ని ఏడిపించడానికి రెడీ అవుతున్నావా? మీలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళకి దేవుడేం తోడురాడు. చూడు, చూసావా? చూస్తూనే ఉన్నాను. నువ్వు రెడీయేనా? నేనెప్పుడూ రెడీయే. బంగారం తెచ్చావా? తీసుకురాలేదు, ఆర్డర్ ఇవ్వాలి. హే, ఆర్డర్ ఇవ్వడం ఏంటి? నిన్ను కృష్ణమ్మ ఇంటి వైపు చూడమంటే నా మొహం చూస్తున్నావేంటి? నువ్వేగా. అదే మీరు చూడమన్నారు కానీ కృష్ణమ్మ ఇంటిని చూడమని చెప్పలేదు కదా. మిమ్మల్ని చూడమన్నారు అనుకొని కళ్ళార్పకుండా చూస్తున్నాను. మూసుకొని ఆ ఇంటి వైపు చూడు. చూశాను. అందులో కొత్త ఏముంది? అదే పాత కొంప. ఆ ఇంట్లో కొత్తేమీ లేదు. నువ్వు ఇప్పుడు చెయ్యబోయే పని మాత్రం కొత్తది. ఏంటా పని? మొన్న వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చేసిన నగలు తీసుకొచ్చావా? ఓ, ఇందాక మీరు అడిగింది ఆ నగలేనా? అవైతే తీసుకొచ్చాను. ఇవిగో. నువ్వు ఇంకే నగలు అనుకున్నావు? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులేండి. ఈ నగలతో ఏం చేయాలో చెప్పండి. అమ్మేసి డబ్బు తీసుకురమ్మంటారా? ఏయ్ ఇడియట్! ఆ గ్రౌండ్ లెవెల్ మనుషుల నగలు అమ్ముకోవాల్సిన కర్మ మాకేంటి? వాళ్ళని మా కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాలని ఇవి నీతో తెప్పించాం, అంతే. మరి వీటిని చేయాలి? వారాహి ఇంట్లో లేదన్నావు కదా. ఇప్పుడు కృష్ణమ్మ బయటికి వెళ్ళింది. సో కళ్యాణి వీల్ చైర్లో ఉంది. ముసల్దానికి బలం పోయింది, సునాయన పెరిగింది. హాసిని రీల్స్ చేసుకోవడానికి ఎటో పోయి ఉంటుంది. అయితే మన పని ఇంకా ఈజీ అవుతుంది. అంటే మళ్ళీ ఏమైనా దొంగతనం చేసుకురావాలా? ఎవ్వరికీ తెలియకుండా ఈ నగలు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసి రావాలి. అదేంటి, కొట్టేసింది పెట్టేయడానికా? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఇవి అక్కడే పెట్టేస్తే మీ అన్నయ్య నన్ను కొట్టేస్తారండి. మా అన్నయ్య గుడికి వెళ్తూ ఈ నగలు మళ్ళీ కృష్ణమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టమన్నాడు. నీ చేతే పెట్టించమన్నాడు. ఇవి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే
వాళ్ళు ఇవి అమ్మేసి మీ అప్పు తీర్చేస్తారేమో. ఇప్పుడు అవి అక్కడ పెట్టకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు అనుమానం ఎవరి మీద ఉందని అడిగితే వాళ్ళు చెప్పేది మా పేర్లు మీ పేర్లు. పోలీసులు ముందు మా జోలికి రాకపోయినా ఖచ్చితంగా నీ దగ్గర నుంచే మొదలు పెడతారు. నీకు 4 తగిలిస్తే దెబ్బకి నిజం చెప్పేస్తావు. అబ్బాబే నేనేం చెప్పనండి. ప్యాక్ సెట్ మీద ఒట్టు. హ, ఆ చరణ్ గాడు కొట్టిన దెబ్బలకే వారాహి చరణ్లని వీడియో తీయించింది ఆ విక్కీ అని చెప్పేసి నోడివి. పోలీసు దెబ్బలకి నిజం చెప్పవంటే ఎలా నమ్ముతాను? అందుకే ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టే. ఎలాగూ నగలు పోయాయి అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్లేస్లో మళ్ళీ వెతుక్కోరు. పోలీసులు వచ్చి ఫస్ట్ ఈ నగలు ఎక్కడ పోయాయో అక్కడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తే నగలు అక్కడే ఉంటాయి. పోలీసులు వాళ్ళనే తిట్టేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాతైనా వాళ్ళ నగలు తాకట్టు పెడతారు, మీ అప్పు కొంతైనా తీర్చేస్తారు. వాళ్ళు అలా చేయకుండా మా అమ్మ వేరే ప్లాన్ చేస్తుందిలే గాని ముందెళ్ళి ఆ నగల్ని అక్కడ పెట్టేసిరా. నైట్ టైం అయితే బాగుంటుందేమో. అప్పుడైతే ఇంట్లో అందరూ ఉంటారు. పొరపాటున ఒక్కళ్ళు చూసారనుకో మిగతా వాళ్ళంతా వచ్చి మీద పడిపోతారు. ఇప్పుడే కరెక్ట్ టైం, వెళ్ళి పెట్టేసిరా. అలాగే. అమ్మయ్యా, షో హ్యాండ్ మారిపోయింది అనుకున్నాను. పర్వాలేదు, మన హ్యాండ్లోనే ఉంది. ఎవరది? అమ్మా, అమ్మమ్మ, దొంగ దొంగ! అమ్మా, అమ్మమ్మ, ఏ అమ్మా, దొంగ అమ్మమ్మ! రేఖకి సేమ్ ప్లేస్లో పెట్టేశానని అబద్ధం ఆడతాను, లేదంటే పోలీసులు తర్వాత నన్ను ప్యాకాడేస్తారు.